నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ కు మద్దతుగా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం. పిల్లల్ని సెల్ ఫోన్ నుండి దూరంగా ఉంచి చదువు పట్ల శ్రద్ధ వహించేలా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ముఖ్య పాత్ర పోషించాలి. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ తిరుమలరావు. రైల్వే జెడ్ఆర్యూసీసీ మెంబర్ గా ఉండి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కోరా రామ్మూర్తి నియామకం అభినందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రాబోయే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కోరారు. శనివారం తణుకు పట్టణంలోని వీకే కన్వెన్షన్ సమావేశ మందిరంలో బూత్ ఇన్ఛార్జీలు, కూటమి ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశం తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ బూత్ ఇన్ఛార్జీలకు కేటాయించిన 50 ఓటర్లను 1-2 సార్లు వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజార్టీలను దాటి మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఏకకాలంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓట్లు అడిగే హక్కు కూటమి నాయకులకే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాంతెన రామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎన్నికలు జరిగి ఏంటంటే దాదాపు అన్ని అసెంబ్లీలో కూడా 30,000, 40,000, 50,000, 60,000 శాసనసభ్యులు దిగారు. ఇవాళ జరగనటువంటి శాసనమండలి ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో మెజారిటీ రాకపోతే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఈ కూటమి ప్రభుత్వంలోకి ఇమేజ్ తగ్గుతా ఉంది, రాష్ట్రంలోనే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా మనం పెద్ద ఎత్తున ఏదైతే చెప్తా ఉంటారో వారు వన్ సైడ్ గా ఉండాలనేటువంటి విషయం మనందరూ గుర్తు పెట్టుకోవాలని విజయం ఏకపక్షంగా ఉండాలి. ప్రజలు మరింత మద్దతుగా కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారు. ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు ఆమోదించాలనేటువంటి విధంగా ఈ ఎన్నికలకు ఫలితం ఉండాలనేటువంటి విషయాన్ని ఆలోచించారు. 24 ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 3 శాసనమండలి స్థాన ఎన్నికలు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించాయనేటువంటి విషయాలు. 24 ముందు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 3 శాసనమండలి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నెగ్గారు. కాబట్టి ఆ రోజే తెలుగుదేశం విజయం ఖరారయ్యింది. 24 ఎన్నికలు 24 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విజయం సాధించడానికి దాని ముందు జరిగినటువంటి 3 శాసనమండలి స్థానాల యొక్క ఫలితాల యొక్క ప్రభావం చాలా ఉందనేటువంటి విషయం మనకు కేవలం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తుంది. గత 5 సంవత్సరాలు ఒకసారి కూడా వెళ్ళినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దాదాపు 16,000 ఉద్యోగాలకి ఇవాళ ప్రభుత్వం రాష్ట్రంలో నోటిఫికేషన్ రాష్ట్రంలో 15,000, 16,000 కానిస్టేబుల్ ఉద్యోగానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం. అలాగే కేంద్ర ప్రభుత్వం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారి కోసం స్కిల్ ఇండియా, మేక్ ఇండియా అనేటువంటి కార్యక్రమాలను చేపట్టింది. అనేక పథకాల్లో ఏమాత్రం కూడా హామీ లేకుండా నిరుద్యోగులకు రుణాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం. కాబట్టి మన ఇవాళ ఓట్లు అడగడానికి అవుతుంది. మన బాధ్యత ఏంటంటే ఎవరైతే 50 మంది వాళ్ళకి ఇన్ఛార్జ్ ఉన్నామో ఆ 50 మంది వాళ్ళకి వాడుతున్న కోసం మాత్రమే ప్రయత్నం చేయండి. ఆ చుట్టాలు, బంధువులు మన దగ్గర పనిచేస్తాం. ఆ 50 మంది బాధ్యతగా తీసుకున్నారు. 50 మంది ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, పోలింగ్ రోజున పోలింగ్ బూత్ తీసుకొచ్చి వాళ్ళలో ఓటు వేసేటువంటి బాధ్యత ఈ ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి రోజున విజయం ఏకపక్షం అవుతుంది అనేటువంటి విషయానికి సందర్భం. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి 3 పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక ప్రభుత్వ అనుకూల ఓటు ఇవ్వాల్సి సిద్ధంగా ఉంది రాష్ట్రంలో కానీ కేంద్రంలో.
అనేక కార్యక్రమాలు ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాం. గత 5 సంవత్సరాల్లో ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రేరణ, కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున సహకారం. ఏదైతే ముందు నుంచి చెప్పినటువంటి గమనించిన సర్కారు ఏదైతే ఉందో, గమనించిన సర్కారులో అభివృద్ధి వేగవంతంగా ఉంటుందనేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. నిరుద్యోగుల కోసం, చదువుకున్నటువంటి యువత కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. వీటన్నింటినీ కూడా ఓటర్లు వివరించడం ద్వారా, ముందు మనకి ఇచ్చినటువంటి 50 మంది ఓటర్లు పూర్తి వివరాలు సేకరించడం ద్వారా మనంతా స్వచ్ఛందంగా పనిచేస్తాం. రాజకీయపరమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం. ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మద్దతుగా భీమవరం పట్టణం 32, 33, 34 వార్డుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఓటర్లకు కరపత్రాలు అందజేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, విజ్ఞానవంతులైన పట్టభద్రులు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి ఓటు వేసేందుకు బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 1 వద్ద తమ మొదటి ప్రాధాన్యత ఓటు 1 అంకెను వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ కూటమి అభ్యర్థి రాజశేఖరంకి తమ ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్తున్నారని, పట్టభద్రులందరూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు దాసరి ఆంజనేయులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన జిల్లా కార్యదర్శి, పార్లమెంట్ పరిశీలకుడు చనమల చంద్రశేఖర్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు, బీజేపీ కార్యదర్శి చెరుకూరి కృష్ణంరాజు, కూటమి నాయకులు సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, వజ్జిపర్తి గురుమూర్తి, డివిఎస్ఎన్ రాజు, పతి హరివర్ధన్, పెద్దేటి తేజ, పామర్తి వెంకటరామయ్య, భూపతిరాజు బుజ్జిరాజు, పడమట సోమేశ్వరరావు, కొత్తపల్లి ప్రసాద్, బాదంపూడి దుర్గారావు, శివ, జయశివ, ఆవిడి శ్రీనివాస్, రమణ, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 27వ తారీఖున తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఉమ్మడి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని మనం బలపరిచినట్లయితే రాగల రోజుల్లో చేసి యువతకు మంచి ప్రాధాన్యత వచ్చే విధంగా ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ పవిత్రమైన ఓట్లు వేయాలి. రాజశేఖర్ గారు బ్యాలెట్లో మొదటి పేరే అయింది. ఆ మొదటి పేరు పేరాబత్తుల రాజశేఖర్ అని రాసి 1వ నెంబర్ పక్కన వేసి పేరాబత్తుల రాజశేఖర్ అని రాసి ఉంటుంది. దాని పక్కన వాళ్ళు ఇచ్చిన పెన్నతోటి 1 గీత పెట్టి ఓటు వేయాలి. ఇంకా 2వ ఓటు ఎవరికి వేయకూడదు. అలా వేసినట్లయితే మీ పవిత్రమైన ఓటుతోటి ఆయన అఖండ విజయం సాధిస్తారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ 7 నెలలలో ఎంత అభివృద్ధి సాధించామో మీరందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో కనీసం ఎక్కడ గొయ్యి కూడా పూడ్చలేని స్థితిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని రోడ్లు కూడా గుంతలు పూడ్చే కార్యక్రమం చేసి మంచి రోడ్లు తయారు చేయటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, యువతకు ప్రాధాన్యతనివ్వాలని ఆలోచన చేసి 16,000 చిల్లర మందికి డిఎస్సి రిక్రూట్మెంట్ అనౌన్స్ చేయటం జరిగింది. రేపు 27వ తారీఖున కూటమి బలపరిచిన అభ్యర్థిగా రాజశేఖర్ గారు, ఇంటి పేరు పేరాబత్తులో రాజశేఖరం గారు పోటీ చేస్తున్నారు. అది దాదాపుగా మేము 10 రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. మన భీమవరం నియోజకవర్గంలో అందరికీ తెలుసు.
అలాగే వీరవాసం మండలం కావచ్చు, రూరల్ కావచ్చు, భీమవరం టౌన్ కావచ్చు, ఈ రోజున కూడా దాదాపుగా 4-3 వార్డులు ఇక్కడ ప్రచారం మన గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే జనసేన నుంచి, బీజేపీ నుంచి కూటమి నాయకులందరూ కూడా ఈ ప్రచారంలో పాల్గొన్న, అలాగే అబ్జర్వర్గా వచ్చిన జగదీష్ గారు కావచ్చు, టౌన్ అధ్యక్షులు కావచ్చు, ప్రతి ఒక్క వార్డు వైజ్ అందరూ కూడా ఇక్కడ నాయకులందరూ కూడా ప్రచారంలో పాల్గొని మరి ఈ కూటమి అభ్యర్థిగా ఎవరిని బలపరిచారో రాజశేఖర్ గారిని మంచి మెజార్టీ ఇచ్చి నెగ్గించాలని కూటమి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా మనం అందరం కూడా చూడొచ్చు, దాదాపుగా 7 నెలలు పరిపాలనా విధానంలో ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది రాష్ట్రంలో. రేపు రాబో కాలంలో కూడా మంచి మెజార్టీ ఇచ్చి ఈ ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా గ్రాడ్యుయేషన్ నెగ్గించినట్లయితే రాబో కాలంలో కూడా చాలామంది నిరుద్యోగ యువతకు కావచ్చు, ఎన్నో రకాలుగా సమస్యలు పరిష్కరించే విధంగా ఈయన మరి ఆయన ఘనంగా వినిపిస్తాడు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పట్టభద్రుల ఎలక్షన్స్కి నర్సాపూర్లో పార్లమెంటు కోఆర్డినేటర్గా ఉమ్మడి పార్టీలకి జనసేన తరఫున నన్ను నియమించడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఆల్రెడీ ఎమ్మెల్యే పెద్దలు సీతామేశ్వర గారు చెప్పినట్టు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ప్రజలకి పేద ప్రజలందరికీ కూడా చేరువుగా మన యొక్క కష్టాలను తీర్చడానికి పనిచేస్తూ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మనం ముందుకు తీసుకెళ్లాలంటే పేరాభర్తులు రాజశేఖర్ గారిని విజ్ఞత కలిగినటువంటి మరి చదువుకున్నటువంటి పట్టభద్రులు అందరూ కూడా ఆలోచించి పూర్తిగా ఆల్రెడీ మరి 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏ విధంగా మద్దతు తెలిపారో అదేవిధంగా మరి రాజశేఖర్ గారికి కూడా మద్దతు తెలిపి పూర్తి స్థాయిలో మరి గెలిపిస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భీమవరం ఈరోజు క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు సీతామేశ్వర గారు, కోలనాగేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ గారు, ఇన్ఛార్జ్ టీడీపీ నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్ గారు, వీళ్ళందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఓటర్ని కూడా కలిసి మరి కూటమి అభ్యర్థి కోటేయమని చెప్పి రాజశేఖర్ గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరటం జరుగుతుంది. ఈ ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈరోజు భీమవరంలో ఈ వార్డులో తిరగడం జరుగుతుంది. ఈ అభివృద్ధి అనేది ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే రాజశేఖరం గారిని గెలిచిన తర్వాత చట్టసభలో కూడా మనకి బలం ఉండాలి ఖచ్చితంగా. ఈ రకంగా ఆయన నెగ్గితే కనుక ఇప్పుడు సపోజ్ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు ఉన్నారు. ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేకపోతే రోడ్డు లింక్ కానివ్వండి, 100 కోట్లు ఇంచుమించుగా రోడ్ల నిమిత్తం 100 కోట్లు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్కి 14,000 కోట్లు కానీ, ఇలాగా మన ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు, మన శ్రీనివాసవర్మ గారు వీళ్ళిద్దరి చేతిలో అభివృద్ధి అనేది పూర్తిగా జరుగుతుంది. నగర్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించమని 1 అనే అంకె వేసి ఆయన్ని ఘన విజయం సాధించాలని మా అంజిబాబు గారు ఎమ్మెల్యే గారు, మా సీతారామలక్ష్మి గారు, జనసేన నాయకులు శనమల చంద్రశేఖర్ గారు, జనసేన పట్న తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరం కలిపి ఇవాళ ప్రచారం 34వ వార్డు ఏఎస్ఆర్ నగర్లో ప్రసారించడం జరిగింది. ఘన విజయం సాధించాలని మమ్మల్ని ఓట్లు అభ్యర్థించడానికి రావడం మాకు చాలా ఆనందంగా వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని, అలాగే అందరూ కూడా వేసి కూటమి అభ్యర్థిని అఖండ విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా అపార్ట్మెంట్కి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము అడిగిందే తడవగా ఆయన విరివిగా అన్ని శాంక్షన్ చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే సహకారం ముందు కూడా ఉండాలని కోరుకుంటూ పిల్లల్ని సెల్ ఫోన్ నుండి దూరంగా ఉంచి చదువు పట్ల శ్రద్ధ వహించేలాగా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ముఖ్య పాత్ర పోషించాలని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. శనివారం సాయంత్రం భీమవరం తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో కిడ్స్ ఫెస్ట్ పేరుతో ఎల్కేజీ నుండి 7వ తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. భావి తరాల మనుగడకి ఇబ్బంది కలిగిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, ప్లాస్టిక్ రహిత దేశంగా మారడానికి మనవంతు కృషి చేయాలని తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. చైర్మన్ నున్న తిరుమలరావు సతీమణి తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ సరోజినీదేవి మాట్లాడుతూ పిల్లలను చదువు పట్ల, వారు చదువుకుంటున్న సబ్జెక్ట్ పట్ల పూర్తి అవగాహనతో ముందుకు వెళితే పిల్లలకు మంచి ఫలితాలతో రాబోయే కాలంలో పోటీ పరీక్షల్లో సునాయాసంగా విజయం సాధించవచ్చని అన్నారు. అదేవిధంగా ఇటువంటి ఫెస్ట్ కార్యక్రమాల వలన
మానసిక ఒత్తిడిని అధిగమించి మరింత చురుగ్గా వ్యవహరిస్తారని అన్నారు. తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్లలో ఒకరైన పెన్మెర్స్ శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భీమవరంలో తిరుమల విద్యా సంస్థలలో స్కూలు, కాలేజీ స్థాయిలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని, తిరుమల విద్యా సంస్థల అభ్యున్నతికి సహకరిస్తున్న తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పేరెంట్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జగదగ సమాధి సుఖ వరదానుకూలం భావిక సురమణి గణ భక్త పరిపాలం భయంకర విషంగమాతంగ కుల కాలం గౌరగిరి శోభం సుశోభం मजा आ यार मस्ती में तू झूम जा मजा आ यार मस्ती में तू झूम जा बजा है क्या सिटी बजा साड़ी के फॉल सा कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे। साड़ी के फॉल सा कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे। टच करके टच करके टच करके टच करके कहाँ चल दी टच करके टच करके टच करके टच करके दिल से दिल अटैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे। साड़ी के फॉल सा कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे। మధురాసల మంజరివే మంత్రాక్షరివే మరు శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలరన్నా వెన్నెల నువ్వో వెండి మంటావో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవా ఏ చిక్కులు పెట్టే అల్లికవా
పట్టు తెల్ల చీర అప్పంతో అరాచకం అంటారు నడుగొప్పుల్లో శంకరాల పూరగం పుస్తమే వంటెట్టేసిందే రాజు రాఘురమ అన్నయ్య బసిరు అన్నయ్య భక్తుల కన్నయ్య అడే మన రోజు మనకుంది అన్నయ్యో కన్నలు మాదన్నలు తానీష మంత్రులుగా ఉన్నలాడే రామదాసు రాముని కొడి కట్టెలుగా మార్చిన విధాతరా గాంధీ తలతలాలయమయాతన తీర్చిన వరదాతర గాంధీ కొంతమంది సొంత పేరు కారుల గాంధీ ఊరికొక్క వీధి పేరు కారుల గాంధీ. సో మరి అటువంటి పిల్లల్ని మనం పెంచేటప్పుడు బాగానే పెంచుతున్నామని చెప్పి అందరం అనుకుంటున్నాం, కానీ నిజంగా మన పెంపకం వల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుందా అంటే అది చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడు వేల మంది పిల్లల్ని పెంచుతున్నటువంటి మాలాంటి వాళ్ళకే 190 సమస్యలు. అలాంటిది ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు మీకైతే అంత గందరగోళమే. ఎందుకంటే ఇద్దరు ఒక అభిప్రాయం మీద లేరనుకోండి, భార్య ఒక రకంగా భర్త ఒక రకంగా పిల్లల్ని పెంచడం మొదలు పెడితే అది కన్ఫ్యూజన్ కూడా దారి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది యూనివర్సల్ అని అన్న, కానీ ఉన్నంతలో మన పిల్లలతోటి ఎలా ఉంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తే పిల్లలు మంచిగా ఎదుగుతారు రేపొద్దుట అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని గురించి ఒక 2 మాటలు. పిల్లలు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంటే బ్రాండెడ్ బట్టలు, కాస్ట్లీ అన్నమాట. పక్కింట్లో వాళ్ళు 1000 రూపాయలు బర్త్డేకి డ్రెస్ కొంటే మనం 1000 కాకుండా 4000 పెట్టుకున్నామని, ఫలానా షాప్లో కొన్నామని, హైదరాబాద్లో షాపింగ్ చేసామని బర్త్డేకి. అలాగే పక్క వాళ్ళు 10 రూపాయల చాక్లెట్లు పంచి పెడితే స్కూల్లో మా పిల్లలకు అలా కాదు, మేము 20 రూపాయల చాక్లెట్లు పంచి పెట్టాం. పక్క వాళ్ళు ఒక సెక్షన్లోనే ఇస్తే మేము 4 సెక్షన్లు ఇచ్చాము. ఈ పిల్లలు ఏమీ కోరుకోవట్లా. దయించి తల్లిదండ్రులు అర్థం చేసుకోండి. దయించి తల్లిదండ్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, భార్యాభర్త ఇద్దరు ఒక మాట మీద ఉండి అనుకుని వీళ్ళు పెంచేటప్పుడు ఆ డబ్బు విలువ తెలిసేటట్టుగా పెంచండి. ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు ఒక 50,000 మనం ఒక ఫంక్షన్కి పిల్లలకు ఖర్చు పెట్టే బదులు 5,000 ఖర్చు పెట్టి మిగతా డబ్బులు సేవ్ చేసామనుకోండి, అది కొన్ని సంవత్సరాలు పోయేటప్పటికి వాళ్ళకి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు ఇన్వెస్ట్మెంట్ దేనికోదానికి ఉపయోగపడుతుంది. అంటే అడిగిన ఇవ్వద్దు అని చెప్పి అడిగిన వెంటనే అడిగిన ఇవ్వద్దు. అవసరాన్ని బట్టి మాత్రమే పిల్లలు కొనండి. పిల్లలు అడిగినప్పుడు ఇది అవసరము అని అనిపిస్తే కొనండి. అవసరం కాదనుకుంటే ఇది నీకు అవసరం లేదు స్పష్టంగా చెప్పండి. ఏడవనివ్వండి, మంచిదే. చాలా మంది పిల్లలు ఏడిస్తే అమ్మో అనుకుంటారు, కానీ డాక్టర్స్ చెప్తారు అప్పుడప్పుడు ఏడవడం చాలా మంచిదే. కళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయండి అప్పుడప్పుడు ఏడ్చే పిల్లలకి. అస్సలు ఏడవని వాళ్ళకన్నా ఏడ్చే పిల్లల యొక్క కళ్ళు చాలా బాగుంటాయంట, హెల్దీగా ఉంటాయంట. డాక్టర్స్ చెప్పారు నాకు. రీజన్ ఏంటంటే కళ్ళల్లో ఈ నీళ్లు మనకి ఎప్పుడు కూడా కన్ను తడిగా ఉండాలి. కన్ను తడిగా ఉండాలంటే ఈ కన్ను రెప్పల లోపల చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, పోర్స్ ఉంటాయి. వాటిలోంచి ఎప్పుడు కూడా వాటర్ లీక్ అయ్యి ఈ కంటిని ఎప్పుడు తడిగా ఉంచుతుంది అన్నమాట. వాడు సరైనటువంటి దారిలో వెళ్ళకపోతే పిల్లలు అప్పుడప్పుడు చిన్నగా మందలించండి. వీటి మీద ఒకటి వేయండి, పర్వాలా. భయం ఉండాలి పిల్లలకి. ఒకటి వేయండి పర్వాలా. వాడు 4th క్లాస్ 5th క్లాస్ కళ్ళు ఎర్ర చేయండి, కంట్రోల్ అవ్వదు, ఒకటి వేయండి పర్వాలా. ఎందుకంటే తప్పులు చేస్తున్నప్పుడు మనం ఒక దెబ్బ వేసి వాడిని కంట్రోల్ చేయకపోతే అది తప్పని వాడికి తెలియక అలాంటి పెద్ద పెద్ద చేసి ఏదో రోజుని పోలీసులతోటో లేదా పబ్లిక్లో ఎక్కడో ఓ చోట వాడు దెబ్బలు తినే ప్రమాదం ఉంటుంది. పిల్లలు ఎదురుకుండా తల్లిదండ్రులు ఇద్దరు పోట్లాడుకోవడం కానీ, మాట అనుకోవడం కానీ, తర్వాత సీరియస్ వాతావరణాన్ని ఇంటి దగ్గర క్రియేట్ చేయడం కానీ దయించి చేయొద్దు. అలాగే వేరే వాళ్ళ గురించి చెడ్డగా కూడా మాట్లాడుకోవద్దు. 3వ వ్యక్తి గురించి మన ఇంట్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కూడా పిల్లలు ఎక్కువ దృష్టి పెడతా ఉంటారు. పెట్టి అలాంటి వాటి మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల రేపు పొద్దున్న వాళ్ళు కూడా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇంటికి వచ్చే టైంకి మీ పనులు పూర్తి చేసుకుని మీరు ఏమన్నా ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్, ఈ సోషల్ మీడియాలో ఏమన్నా చూడాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత రోజంతా చూడండి పర్వాలా. కానీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం దయించి మీరు టీవీ కానీ మొబైల్ కానీ మీరు ఆన్ చేయవద్దు. పిల్లలకి ఇళ్లలో పనులు నేర్పండి, ఇంక్లూడింగ్ స్వీపింగ్ అండ్ మోపింగ్. ఇలా చెప్తుంటే అలాంటి పనులు చెప్పమంటారు పిల్లలకి, మీరేం లెక్క అవుతుంది. అర్థమైందండి? అంటే మనిషి ఎప్పుడు కూడా తన బిడ్డని, తన రక్తం ద్వారా పుట్టినటువంటి ఆ బిడ్డని తనని తాను ఆ మనిషిలో చూసుకోవటం, వాళ్ళ ఉన్నతి కోసం ఏమైనా సరే త్యాగం చేయడానికి ముందుకు రావటం,
మనం అనుకున్నటువంటి కళలు నెరవేరాలంటే ఎక్కడ చదివించాలి, మన పిల్లల్ని ఎలా చదివించాలి, సార్ మాటల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. ముందుగా మేము 2 పిల్లలకి మాత్రమే తల్లిదండ్రులం. తర్వాత వేల మంది పిల్లల మధ్యలో ప్రయాణం చేస్తూ ఉన్నాం చాలా సంవత్సరాలు బట్టి. అయితే ఈరోజు మీ ముందుకి ఇలా ధైర్యంగా రావడానికి ఒకే ఒక కారణం, పర్సనల్గా మేము తల్లిదండ్రులుగా సక్సెస్ అని ఎందుకు అంటున్నామంటే, మనం అనుకున్నది భగవంతుని ద్వారా కానివ్వండి, మన కృషి ద్వారా కానివ్వండి సాధించగలుగుతాం. మా 2 పిల్లలు కూడా రూపాయి ఖర్చు లేకుండా స్కాలర్షిప్తో చదువుకోవడం వల్ల ఆ అనుభవాలు మాకు ఉపయోగపడి తర్వాత సంస్థ పెట్టుకోవడంలో మేము ఏవైతే విధానాలు పాటించామో అవే విధానాలు పిల్లల మధ్యలో పాటించడం వల్ల 199 మంది పిల్లలు సక్సెస్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా పాయింట్స్ అన్నీ కూడా చైర్మన్ సార్, అదేవిధంగా మన సరోజిని మేడము చాలా మంచి విషయాలు తెలిసారు. అదే మీకు తెలియదని కాదు, అంటే ఇక్కడ అనుభవంతో చెప్పడం. ఎందుకంటే ఇక్కడ మేము కూడా ఎన్నోసార్లు సార్ పక్కన మేడం పక్కన కూర్చుని ఉంటాం. అంటే ఎప్పుడు మాట్లాడినప్పుడు ఇంకా ఏదో కొత్త విషయాలు మనకి అంటే మేము కూడా ఇన్స్పైర్ అయ్యేటట్టుగా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా ఈ కిడ్ ఫెస్ట్ని దీన్ని ఎంజాయ్ చేసే ముందు చిన్న విషయాలు, అంటే అన్ని పాయింట్స్ సార్ మేడం ఇద్దరు కవర్ చేశారు. చాలా క్లుప్తంగా చెప్తాను. 2018లో ఇది భీమవరం తిరుమల స్టార్ట్ చేసినప్పుడు మేడము ఒకటే మాట ఉన్నారు. ఇక్కడ అంతకుముందు భీమవరం నుంచి మరి రాజమండ్రి తిరుమలలో హాస్టల్లో ఎక్కువ మంది చదివే పేరెంట్స్ అయితే కానివ్వండి చెప్పినప్పుడు సరోజిని మేడం ఒకటే అన్నారు, ఇక్కడ ట్యాంపరింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కొద్దిగా అది చాలా జాగ్రత్తగా. అంటే మేడం చెప్పింది ఎగ్జాక్ట్గా కరెక్ట్. ఆ 2018లో స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా ప్రెజర్ అన్నమాట. అంటే ఎలా అంటే ఇంత టైమింగ్స్ ఎలాగా అంటే కొంచెం వ్యతిరేకత వచ్చింది. అప్పుడు సార్ ఒకటే చెప్పారు, మన టైమింగ్స్ ఇలాగా ఎవరైతే కష్టం అవుతారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఫస్ట్లో రెసిస్టెన్స్ ఉన్నా ఇది తర్వాత మీరే చూస్తారు కదా అని అన్నారు. అలా కొంతమంది పేరెంట్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎంత టైమింగ్స్ ఏంటి ఈ పక్కన, అంటే ఈ చాలా ఇప్పుడు 3 గంటలకి అయిపోతున్నాయి కొన్ని స్కూల్స్ అలాగనమాట. కానీ కాలక్రమంలో అంటే జస్ట్ ఒక 6 months 7 monthsలో అర్థమైంది అనమాట. ఆ అపార్ట్మెంట్లో పిల్లలు పక్కన పిల్లలు ఏమో చక్కగా ఆడుకుంటూ పాడుకుంటుంటే మన పిల్లలు వర్క్ చేసుకోవడం, అంటే వర్క్ కల్చర్ ఇక్కడ తిరుమలలో ఈ డిసిప్లిన్. ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ ప్రతి పేరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వర్క్ ఇచ్చేస్తున్నారో లేకపోతే స్ట్రెస్ ఉంటుంది అని దయచేసి అనుకోవద్దు. ఎంత స్ట్రెస్ ఉంటే ఇందాక చెప్పారు కదా, ఈ డిజిటల్ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వలన పిల్లల్ని ఇలా ఎంగేజ్ చేసుకోవడం మంచిది. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు సముచిత స్థానం దక్కుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ ZRUCC మెంబర్గా ఉండి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ కోరా రామ్మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు భీమవరం పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కలిదెండి వినోద్ కుమార్ వర్మ, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ZRUCC మెంబర్గా నాకు అవకాశం కల్పించినటువంటి కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో నన్ను గుర్తించి నాకు ఈ పదవిని ఇచ్చినటువంటి శ్రీనివాస్ వర్మ గారి పేరు నిలబెట్టేలాగా, ప్రజలకి ఈ పదవి ఉపయోగపడేలాగా పనిచేసి శ్రీనివాస్ వర్మ గారి యొక్క మన్నల్ని పొందడానికి శాయశక్తిలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీకి, కేంద్ర మంత్రివర్యులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ దేహానికి కన్ను ఎంతో ప్రధానమైందని, కంటి చూపుకు సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని ముదునూరి చంటిరాజు అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ముదునూరి చంటిరాజు, ఇందుకూరి బలరామరాజు నేతృత్వంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పెన్మెస్స సూర్య సౌమిత్ ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఆపరేషన్లు, కళ్ల
కళ్లజోళ్లు అవసరమైన వారికి అతి తక్కువ ధరకే అందజేస్తామని డాక్టర్ సూర్యస్వామి తెలియజేశారు. చంటిరాజు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. వీరి తండ్రి డాక్టర్ పెనిమెస్స భాస్కర్ రాజు వైద్య రంగంలో ఉండి పేద ప్రజలకు ఎన్నో వైద్య సేవలు అందజేస్తారని కొనియాడారు. ఉచిత వైద్య సేవలు అందజేసిన ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పెనిమెస్స భాస్కర్ రాజును, నేత్ర వైద్యులు డాక్టర్ పెనిమెస్స కృష్ణ చైతన్య, డాక్టర్ సూర్యస్వామితను అభినందించారు. ఈ కార్యక్రమంలో వేగేసిన విజయరామరాజు, ముదునూరి పవన్ వర్మ, చింతలపాటి సూర్యనారాయణరాజు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సౌమిత్. భీమవరం ఐడియల్ విజన్ హాస్పిటల్ నుంచి వచ్చామండి. ఈరోజు ఇక్కడ గరగపర్లో ఉచిత కంటి క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే లోకల్ అరేంజ్ చేసిన చంద్రరాజు గారికి, బలరామరాజు గారు, అలాగే లోకల్ ఆర్గనైజర్స్ అందరూ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు, ఎవరికి ఇబ్బంది లేకుండా పేషెంట్స్ కూడా. సో అందరూ కూడా చాలా బాగా చూపించుకుంటున్నారు. చుట్టుపక్కల ఎవరన్నా చూసినా కూడా అందరూ కూడా వచ్చి ఏ ఇబ్బంది ఉన్నా కంటికి సంబంధించి చూపించుకుని చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అవి ఇక్కడే అన్ని క్లియర్ అయ్యేలా చూస్తాం. గ్లాసెస్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇంకేతన్నా లేజర్స్ కానీ, ఏదైనా పై సర్జరీస్ కానీ, ఇతర స్కాన్స్ ఏమైనా అవసరమైన వాళ్ళకి మాత్రం హాస్పిటల్ రిఫర్ చేసి అక్కడ కూడా చాలా తక్కువలో అయ్యేలా చేసి పెడతామని చెప్పామన్నమాట. సో అలాగే ఒక విలేజ్ ఎవ్రీ వీక్ చేస్తున్నాం. సో అలా మల్టిపుల్ క్యాంప్స్ ఇంకా చేయాలనేది మాకు అలా ఆశిస్తున్నాం అండి. సో అలాగే కోఆపరేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్. ఐడియల్ సంస్థ వారి మరి గరగపర్ గ్రామంలో కళ్ళ గురించి నిరుపేదలందరికీ కూడా, కొంచెం పేదలందరికీ కూడా కొంచెం వైద్యం కొంచెం అందుబాటులో ఉండేలాగా చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో క్యాంప్ పెట్టడం మరి జరగటం చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి ఈయన తండ్రి గారు అయినటువంటి భాస్కర్ రాజు గారు హోమియోపతి డాక్టర్గా పనిచేసి మరి ప్రజలకు అందరికీ కూడా ఎంతో సేవ చేయడం కూడా జరిగింది. అదే దృక్పథంతో వారి కుమారులు కూడా మరి ఈ గరగపర్ గ్రామం వచ్చి మరి అందరికీ కూడా అందుబాటులో వైద్యం ఉండేలాగా, మరి నిరుపేదలందరికీ కూడా కొంచెం కొంత మానవతా దృక్పథంతో కొంత అమౌంట్ని వాళ్ళు పే చేసుకుని కొంత అమౌంట్ని ఈ సంస్థ ద్వారాగా చేసి ప్రజలకి కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో గరగపర్ గ్రామంలో ఈ క్యాంప్ పెట్టడం అనేది మా గరగపర్ గ్రామంలో అందరి తరఫున కూడా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే కూడా వారికి ఎప్పుడైనా ఏదైనా ఏ సేవా కార్యక్రమం నుంచి గురించి కూడా ఏదైనా చేయాలంటే మట్టుకి మా గ్రామం తరఫున వారికి అందుబాటులో ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మన ఆరోగ్య రక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధించాలని ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలందరూ సహకరించారని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలటి న్యూటన్ అన్నారు. భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం మార్కెట్లో ప్రజలకు ఉచితంగా గుడ్డ సంచులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ కు బదులుగా జిల్లా కలెక్టర్ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని వాటిని వినియోగించుకోవాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంలో అందరూ భాగస్వాములై స్వచ్ఛందంగా ప్లాస్టిక్ ను నిషేధించాలని అన్నారు. అనంతరం గ్రంథి వెంకటేశ్వరరావు మార్కెట్లో 200 మంది ప్రజలకు బొబిలిశెట్టి రామకృష్ణ, కంతేటి వెంకటరాజు సహకారంతో గుడ్డ సంచులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, రామాయణం సత్యనారాయణలు పాల్గొన్నారు. నిషేధిద్దాం, పరివారాన్ని కాపాడదాం. భీమవరం మున్సిపాలిటీలో మనం ప్రత్యేకంగా ఈ నిషేధ కార్యక్రమాన్ని చూసి జిల్లా వ్యాప్తిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఒక దినచర్య ఈ కార్యక్రమాన్ని మా కమిషనర్, మా అసిస్టెంట్ కమిషనర్గా మా స్టాఫ్, సచివాలయం సెక్రటరీలు, విజ్ఞాన వేదిక శ్రీ రంగసాయి గారు దీంట్లో ఇన్వాల్వ్ ఈ కార్యక్రమాన్ని క్రమబద్ధంగా ఉచితంగా సంచులు పంచుతూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ఈ మార్కెట్ వాసులు అందరికీ థ్యాంక్స్ చెప్తూ జై హింద్. భీమవరం బుధవారం మార్కెట్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో
వినియోగదారులకు ఉచితంగా గుడ్డ సంచులు పెట్టుబడడం జరుగుతుంది. ప్లాస్టిక్ నిషేధించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం రంగసాయి గారు ఏర్పాటు చేశారు. అందరూ కూడా గుడ్డ సంచులు వాడాలని, ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.